అయితే సార్ యువకులలో చాలా అధికంగా తీవ్రంగా ఒత్తిడికి లోనవ్వడం వల్ల చాలా మందికి జుట్టు రాలిపోవడం అనేది ఒక అధిక సమస్యగా, ఒక తీవ్రమైన సమస్యగా మారిందని చెప్పొచ్చు. అసలు బట్టతల లేని సమాజాన్ని మీరు ఎలా నిర్మిస్తా అనుకుంటున్నారు? ఇప్పుడు 60% మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అంటే జుట్టు రాలటం, జుట్టు తగ్గిపోవటం, బట్టతల రావటం. 20 సంవత్సరాల నుంచి ఎవరైతే చికెన్ తినటం, బిర్యానీలు తినటం, దాని మూలాన చాలామంది అనారోగ్య పాలయ్యి హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. అదే ఒక పార్ట్. తీసుకునే ఆహారం, తర్వాత ఒత్తిడి, అధికంగా ఆలోచించడం, స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోవటం, దాని ద్వారా వీళ్ళు జుట్టు సమస్యలు, మనం హెయిర్ బాగుండాలని రోజు షాంపూలు పెడతాం ద్వారా సమస్య. దీన్ని మనం ఏం చేస్తామంటే, నేను అనేది ఏంటంటే యువకులకి, బాగా యంగ్ ఉన్న వాళ్ళకి, బట్టతల వచ్చిన వాళ్ళ గురించి తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు జుట్టు రాలటం సమస్య స్టార్ట్ అవ్వగానే మీరు ప్రత్యేకమైన ఆహార నియమాలు పాటించుకుంటూ మా హెయిర్ ఆయిల్, షాంపూ వాడుకున్నారనుకోండి, మీకు హెయిర్ వాల్యూమ్ పెరుగుద్ది. వైట్ హెయిర్ వస్తుంది కొంతమంది యువకుల్లో. ఆ వైట్ హెయిర్ రాకోకుండా నివారించబడుద్ది. అంటే మీరు హెల్త్ క్రియేట్ చేసుకుంటున్నారు. దాని మూలాన ఏమవుతుందంటే మీకు హెయిర్ వాల్యూమ్స్ పెరగటమే కాకుండా హెయిర్ ఫాల్ తగ్గిపోద్ది. ఆటోమేటిక్గా మీరు ఒక పద్ధతిలో ప్రొడక్ట్స్ని వాడుకుంటూ, ఆహార నియమాలు అనేవి చాలా ఇంపార్టెంట్. నేను ఈ హెయిర్ ఆయిల్, షాంపూ ఇస్తున్నాను. ఎక్కడ ఇస్తున్నాను? తల మీద ఇస్తున్నాను. తల మీద అంటే నేను లోపలికి ఏం మెడిసిన్ ఇవ్వట్లేదు కదా. మీ లోపల జరిగేది మీ బాధ్యత ఉంది. మీ బాధ్యత ఏమవుతుందంటే ఒత్తిడి తగ్గించుకోవాలి, మంచి ప్రోటీన్ ఆహారాలు తినాలి. తినటం ద్వారా ఆటోమేటిక్గా మీకు కావాల్సిన హెయిర్ వస్తుంది. ఆల్రెడీ బట్టతలు వచ్చేసింది యువకుల్లో. మాది 3వ కోర్సు ఉంది. హెయిర్ ఆయిల్, షాంపూ, హెయిర్ ప్యాక్, ఇమ్యూనిటీ క్యాప్సూల్ ఉంది. ఇవి 2 నెలలు వాడటం ద్వారా వాళ్ళకి డెడ్ అవ్వకోకుండా బ్రతికి ఉన్న హెయిర్ రూట్స్ ఆటోమేటిక్గా బయటకు వస్తాయి. కొంతమందికి 10 సంవత్సరాలు అయిపోయింది, 20 సంవత్సరాలు అయిపోయింది, 10 సంవత్సరాలు అయిపోయింది సపోజ్. ఇప్పుడు నాకు ఫోన్ చేస్తారు, సార్ హెయిర్ వస్తుందా, గ్యారంటీగా వస్తుందా అంటే, మీకు 10 సంవత్సరాల మట్టి హెయిర్ పోతే ఏమన్నా హెయిర్ ఆయిల్ రాస్తే, ఏదన్నా షాంపూ వాడంగానే హెయిర్ వస్తుందా అనేది ఒక క్వశ్చన్ మీరు వేసుకున్నా కానీ మీకు ఆన్సర్ దొరుకుద్ది. ఎందుకు రాదు అంటే, ఒక తల మీద ఒక హెయిర్ పోతే 20 రోజుల్లో అదే హెయిర్ రూట్లో ఇంకొక హెయిర్ రావాలి. రాకపోతే అది ఏమవుతుందంటే డెడ్ అయిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలి, మీకు అదే విధంగా వదిలేశారు, బట్టతలు వచ్చింది, ఏమి రాయట్లేదు. మీకు మాడు మీద అంటే తల మీద, స్కల్ మీద నల్లటి మచ్చలు రావటం, డ్రై అయిపోవటం, చెమట పడటం, తర్వాత ఆ తల మీద పడిన చెమట దాంట్లో నుంచి ఒక యాసిడ్ లాంటి జిడ్డు పదార్థం మొహం మీదకి వచ్చి ముసలి రూపులు వచ్చేస్తున్నాయి. 45 సంవత్సరాలకే ముసలి వాళ్ళు అయిపోతున్నారు. ఇవి చాలా, అంటే కొంతమంది బట్టతలలో వచ్చిన వాళ్ళు మీరు దీన్ని కొంచెం బాధగా తీసుకుంటారు, కానీ జరిగేది అది. నేను అనేది ఏంటంటే, మా హెయిర్ ఆయిల్, షాంపూ మీరు కామన్గా కొబ్బరి నూనె అన్నా రాయాలి కదా తల మీద. మా హెయిర్ ఆయిల్, షాంపూ వాడుకోండి, మీకు గ్యారంటీగా వస్తుంది. మీరు 10 సంవత్సరాలు పోయిన జుట్టుని, బట్టతల నున్నగా అయిపోయిన దాన్ని మీకు గ్యారంటీ ఇవ్వాలంటే ఎట్లా ఇస్తాను? సపోజు మీ ఫాదర్కి ఒక పొలం ఉందండి, 100 బస్తాలు పండుతాయి. పక్కనే మీ బాబాయిది ఉంది, 50 బస్తాలు పండుతాయి. మీ బాబాయి పొలం ఒకటే, మీ నాన్న పొలం ఒకటే. మీ నాన్న పొలంలో 100 బస్తాలు ఎట్లా పండుతాయి అంటే, మీ నాన్న దాన్ని వ్యవసాయం చేస్తాడు. ఎట్లా అంటే దాంట్లో మంచి సారవంతమైన ఎరువు వేయటం, సారవంతమైన దాంట్లో వేడి పుట్టుకోకుండా దాంట్లో అన్ని సాగు చేస్తాడు. మీ బాబాయ్ ఏం చేస్తాడంటే ఇత్తులు వేసేసి, మీరు వేసినప్పుడు నాట్లు వేసేసి దాంట్లో వచ్చింది తీసేసుకుంటాడు. అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇది వ్యవసాయ క్షేత్రం లాంటిది. ఇది మన భూమి. అంటే మన తలలో ఈ భూమిని, అంటే ఈ వేడి లేకోకుండా ఆరోగ్యంగా సాగగలిగితే మీకు ఉత్పత్తి బాగుంటుంది, అంటే హెయిర్ గ్రోత్ వస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ వాళ్ళు దీనికి ఎందుకు హెయిర్ ఫాల్ వస్తుంది అనే సమస్య వాళ్ళు తెలుసుకున్నప్పుడు ఈ బట్టతల లేని సమాజాన్ని నేను నిర్మించాలనేది నా ఉద్దేశం.